హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనకి ఒకటి 3 BHK ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. చూసుకుంటే మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. ప్రాజెక్ట్ వచ్చేసి చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ అండి. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది, ఈచ్ ఫ్లోర్కి వన్ ఫ్లాట్ అనమాట. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1700 SFT అండి. ఇది మనకి నార్త్ ఫేసింగ్లో వచ్చిందనమాట. చూడొచ్చు, చుట్టూ సరౌండింగ్ సెమీ గేటెడ్ అపార్ట్మెంట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయండి కంప్లీట్గా, అండ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్. ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. కంప్లీట్గా ఇది హుడా లేఅవుట్లో ఉంటుందన్నమాట ప్రాజెక్ట్. ఇది చూసుకోవచ్చు మనం. ప్రాజెక్ట్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1701 SFT అండి. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది మనకి లివింగ్ ఏరియా అండి కంప్లీట్గా. పైన మనకు ఆల్రెడీ ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిందండి. చూసుకోవచ్చు, మనకి చాలా ప్రీమియంగా ఉంటుందండి కన్స్ట్రక్షన్ వైజ్ వచ్చేసి. అండ్ ఏరియా మనకి వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ అండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి జస్ట్ 10 minutesలో రీచ్ అవ్వచ్చు అండి. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కంప్లీట్గా. కిచెన్కి యూటిలిటీ స్పేస్ ఇచ్చారండి సపరేట్గా. ఇందులో మళ్ళీ సపరేట్గా సింక్ ఇచ్చామండి మనం. సో ప్రాజెక్ట్ వచ్చేసి మన ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్కి 1 ఫ్లాట్ వస్తుందండి కంప్లీట్గా. G+4 అనమాట మనకి ఇది. ప్రాజెక్ట్ అయితే మనకి 2 blocks కింద కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది మనకి బిల్డర్ అనమాట. సో ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకి 267 square yardsలో కట్టారండి కంప్లీట్గా. ఈచ్ ఫ్లాట్ కానీ మనకి UDS 66 square yards వస్తుందండి. చూడొచ్చు, మనకి ఇది విత్ అటాచ్ వాష్రూమ్ అండి. చాలా గ్రాండ్గా ఇచ్చారనమాట. సింక్ అండ్ విత్ మిర్రర్ అనమాట. అండ్ టైల్స్ గిట చాలా ప్రీమియం ఉంటుందండి మనకి. ఇందులో చూడొచ్చు అన్నీ 5.5 టైల్స్ అనమాట, 5x5 అనమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీని గిట అటాచ్ వాష్రూమ్ ఇచ్చింది. మనకు ఆల్రెడీ విండోస్ గిట ఆల్రెడీ గ్రిల్స్ ప్రొవైడ్ చేస్తామండి సేఫ్టీ పర్పస్లో. చూడొచ్చు, ప్రతి వాష్రూమ్లో మనకి ఇలా గ్రాండ్గా ఉంటుందండి. సింక్ అండ్ మనకి విత్ మిర్రర్ ఇచ్చామన్నమాట. ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇది 1701 SFT. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 66 square yards వస్తుంది. ప్రాజెక్ట్ వచ్చేసి మనకి నల్లగండ్ల ఏరియాలో ఉంటుందండి. ఇది సపరేట్గా పూజ రూమ్ అనమాట మనకి. ఈచ్ ఫ్లోర్ 1 ఫ్లాట్ ఉంటుందండి. కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ గిట్ట విత్ అటాచ్ వాష్రూమ్ ఇచ్చాము మనం. చూడొచ్చు, మనకి ప్రతిదీ చాలా ప్రీమియం ఉంటుందండి కంప్లీట్గా కన్స్ట్రక్షన్ వైజ్ కానీ, ఈవెన్ లోపల మనం టైల్స్ వాడిన ప్రతిదీ చాలా బాగుంటుందండి. ఏరియా వైజ్ చూసుకుంటే చాలా పీస్ఫుల్ లొకేషన్ అండి. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇదనమాట. ఇదంతా కంప్లీట్ డైనింగ్ స్పేస్ అండి. ఇది మనకి లివింగ్ స్పేస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.